తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్నని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం, ఆయన్ని విచారించినటువంటి నేపథ్యంలో ఆయన విచారణలో భాగంగా అప్రూవర్‌గా మారినట్లుగా, అసలు అప్పుడు ఏం జరిగిందనే విషయాలను ఆయన బయటపెట్టినట్లుగా, అందులో భాగంగా నిరుపేదగా ఉన్నటువంటి అప్పన్నకి ఆయన అకౌంట్‌లో రూ. 4.5 కోట్ల ఎలా వచ్చాయి? అలాగే విశాఖ కేంద్రంగా చేసుకొని ఆయనకి 13 ఇంటి స్థలాలు, ఇల్లు ఎలా వచ్చాయి అనే దాని మీద ఆయన మొత్తం అప్రూవర్‌గా మారి బయటపెట్టినట్లుగా, కాంట్రాక్టర్లను ఆయన కమిషన్‌లు ఇవ్వమని బెదిరించినట్లుగా, ఈ అంశాలన్నింటిని కూడా ఆయన బయటపెట్టినట్లుగా, కొంతమంది పేర్లు కూడా బయటపెట్టినట్లుగా వార్తలొస్తున్న నేపథ్యంలో, ఇంతకీ అప్పన్న అప్రూవర్‌గా మారారా లేదా? అప్రూవర్‌గా మారితే ఆయన ఎవరెవరి పేర్లు బయటపెట్టారు? అసలు ఈ కేసులో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించినటువంటి క్రమంలో ఆయన విస్తుపోయేటువంటి వాస్తవాలను బయటపెట్టినట్లుగా, అందులో భాగంగా ఆయన కాంట్రాక్టర్లను కమిషన్ల రూపంలో బెదిరించినట్లుగా ఆయనే ఒప్పుకున్నాడని, నిరుపేదగా ఉన్న తన అకౌంట్‌లో ఇప్పటికి రూ. 4.5 కోట్ల ఎలా వచ్చాయని, ఆయన విశాఖ కేంద్రంగా 13 ఇంటి స్థలాలను గాని, ఇళ్ళను గాని ఎలా కొన్నారనేది, ఆయన అసల ఎవరికి బినామీగా ఉండేది నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కరూరు చిన్నప్పన్న విజయనగరంలో ఓ పేద కుటుంబం. 2 ఉద్యోగాలు. ఏది ఏపీ భవన్‌లో ఓఎస్‌డి, లేకపోతే టీటీడీ ఈ బోర్డు చైర్మన్‌కి పిఏ. సుబ్బారెడ్డి పిఏ. అదేమంటే సాక్షిలో ఏమని రాశారు? అసలు పిఏగా సుబ్బారెడ్డి ఈయన్ని 2018లోనే తీసేశాడంటారు. 2014 నుంచి 2024 వరకి 10 ఏళ్ల పాటు ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి అప్పన్న ఎంత ఆయన జీతం? పనిచేసేది ఏపీ భవన్‌లో. ఉద్యోగం ఏది ఇక్కడ జీతం మాత్రం టీటీడీ. కారు లేకపోతే అలవెన్స్‌లు, ఇల్లు అంతా కలిపి దగ్గర 1,30,000 ఏమో ఇచ్చారు. ఆయన జీతం వేసుకో. మరి ఎంత సంపాదిస్తాడు? ఆయన జీతం మొత్తం మరి 60 నెలలు వేసుకో 5 ఏళ్లలో. 60 నెలలకి నీకెంత ఉంటుంది? మహా అయితే 60 లక్షలు. కానీ అతని బ్యాంక్ అకౌంట్స్‌లో 4.5 కోట్లు ఉందండి. ఎలా వచ్చింది సార్? ఢిల్లీలో 4, 5 బ్యాంకుల్లో 4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? విశాఖపట్నంలో 13 ఫ్లాట్లంట. 2 ఫ్లాట్లంట. అసలు అంత విలువైన ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు విశాఖ చుట్టుపక్కల ఏ విధంగా అతను సంపాదించగలిగాడు? అంటే అప్పన్న ఎవరు బినామీ అంటారు సార్? అక్కడే కనపడుతోంది కదా! విశాఖపట్నం, మరి వైవి సుబ్బారెడ్డి. గతంలో ఇప్పుడు కాదు. ఏది వైవి సుబ్బారెడ్డి రాజశేఖర్ రెడ్డి తోడల్లుడిగా రాజశేఖర్‌ని అడ్డం పెట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా అక్కడ స్థలాలు. హైదరాబాద్ మొత్తం ఆయన ఆస్తులు. నెక్స్ట్ విశాఖపట్నంలో ఆయన ఆస్తులు. ఏది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే. అంటే ఎవరి పేరు మీద ఎన్నెన్ని పెట్టాడు? ఆయన పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి? ఆయన భార్య పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి? ఆయన బ్యాంక్ లావాదేవీలేంటి? యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు మొన్న కూడా ఏదో వచ్చింది. సుబ్బారెడ్డి మరి ఆమె ఎవరు? స్వర్ణ గారు, మేడం స్వర్ణ యాక్సిస్ లావాదేవీలు కొన్ని ఇచ్చినట్టున్నారు. ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. అవి కూడా ఇవ్వమని ఏదో అడిగితే హైకోర్టు ఏదో ఆపినట్టుంది ప్రస్తుతానికి. దాని మీద వ్యతిరేకంగా ఈయన వెళ్ళాడు, పిటిషన్ వేసాడు సుబ్బారెడ్డి. వేస్తే ముందు ఇచ్చినంత వరకు దర్యాప్తు చేయండి, తర్వాత అడుగుదురుగానో ఏదో అన్నట్టుంది హైకోర్టు. ఇప్పుడు సుబ్బారెడ్డి బినామీ అప్పన్న కాకపోతే అప్పన్న అరెస్టుకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టుకు వెళ్ళాడు సుబ్బారెడ్డి? ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. ఏది అప్పన్న విచారణ అర్హత ఈ దర్యాప్తు అధికారికి లేదు. దర్యాప్తు సిట్లో లేని అధికారి నోటీసులు పంపాడు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వేశారు. టిటిడి కల్తీ నెయ్యి వివాదం
స్వామివారి మహాప్రసాదం వీళ్ళు కల్తీ నెయ్యితో చేసిన దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి ఆ నెయ్యిలో, ఆ బోలే బాబా డైరీ. ఇప్పుడు బోలే బాబా డైరీ డైరెక్టర్ ఎవరైనా విపుల్ జైన్. విపుల్ జైన్ కి అప్పన్న ఫోన్ చేస్తాడా? ఓకే. ఒక డైరీ డైరెక్టర్ కి ఒక పిఏ ఎలా ఫోన్ చేస్తాడు? ఎవరు చెప్తే చేస్తాడు? వాళ్ళ బాస్ చెబితే చేస్తాడా? చెప్పకుండా చేస్తాడా? ఇప్పుడు సుబ్బారెడ్డి చెప్పకుండానే అప్పన్న విపుల్ జైన్ కి ఫోన్ చేశాడా? ఓకే. ఎవరు బినామీ అంటే సుబ్బారెడ్డి బినామీ. ఎవరు? చిన్న అప్పన్న సుబ్బారెడ్డి బినామీ అనేది స్పష్టంగా జనమందరూ అనే మాట. అట్లాంటిది అసలు అతను నా దగ్గర లేడు. ఇంకొకటి సాక్షిలో మరో విషయం వచ్చింది. ఏంటి? ఇతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా పిఏ చేశాడంట. అంటే ఏంటి? వక్రీకరణ, అసలు డైవర్షన్ చేయటం. అదేమంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. డైవర్షన్ చేస్తోంది ఎవరు? చేసేది ఎవరు? డైవర్షన్ పాలిటిక్స్ లో డాక్టరేటే జగన్మోహన్ రెడ్డిది కదా. ఇప్పుడు ఒకటి మనం అంటోంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తే ఇతనేమన్నా నికార్స్ అని వదిలేస్తారా? సుబ్బారెడ్డి దగ్గర చేయలేదా? అంటే ఏంటి? దీన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీదకి నెట్టేయాలని, సుబ్బారెడ్డిని ఒడ్డున పడేయాలని. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ గా ఆయన సంతకాలు ఎక్కడెక్కడ పెట్టాడు స్పష్టంగా మనం చూసాం. ఏది? కావాలని దాన్ని టార్గెట్ చేశారు, కమిషన్ల కోసం దాన్ని టార్గెట్ చేశారు. కిలోకి 25 రూపాయలు అడిగారు మామ. కిలో నెయ్యి. అసలు నందిని కాంట్రాక్ట్ ఎందుకు తప్పించారు? కర్ణాటక ప్రభుత్వం డైరీ, నందిని డైరీ ఎందుకని తప్పించారంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వరు కాబట్టి. ఇప్పుడు ఇతను ఢిల్లీలోనే మకాం, ఎవరు పార్లమెంట్ సభ్యుడిగా ఒంగోలుకు పనిచేశాడు సుబ్బారెడ్డి. బ్రహ్మాండంగా ఉత్తరాఖండ్, ఆ బోలే బాబా డైరీ, వాళ్ళతో ఉన్న సంబంధాలు, ఏపీ భవన్ లో ఇతను మకాం వేసి అప్పన్న ద్వారా మాట్లాడించి 250 కోట్ల స్కామ్ అంటే ఇది. ఏది? దగ్గర దగ్గర ఒక 64,000 టన్నుల ఏమో కొన్నారు నెయ్యి. బోలే బాబా, లేకపోతే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ. అరే నీకు ఆ రూర్కీలో ఒకడిని పట్టుకుని ఆడి ద్వారా సరఫరా చేశారు నెయ్యి. వైష్ణవి మధ్యవర్తిగా పెట్టుకుని ఏఆర్ డైరీ ద్వారా దీని మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, అదొక డ్రామా. కమిషన్ ఇవ్వను అంటే విపుల్ జైన్ ఏం చేశారు? దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, బోలే బాబా డైరీ. అసలు ఎవరన్నా ఆవు నెయ్యి నీకు 350కి ఇస్తారా కిలో? సాధ్యం కాదు. 250 రూపాయలు లాభం అంట దాంట్లో. 350 రూపాయలకి నీకు కిలో నెయ్యి టీటీడీకి ఇస్తుంటే వాళ్ళకి లాభం ఎంత? కిలోకి 250 లాభం అంట. నీకు 250 లాభం కాబట్టి నాకు 25 అంటాడు, ఆయనకు 100 అంటాడు. అప్పన్న చేసిన మధ్యవర్తిత్వం ఎంత? ఇప్పుడు అప్పన్న అప్రూవర్ గా మారితే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అతనికి ఏదో రిమాండ్ ఇచ్చినట్టున్నారు, రేపు 11వ తారీఖు దాకానే ఏవో రిమాండ్ ఇచ్చినట్టున్నారు. అతను కస్టడీ విచారణకి అడుగుతోంది సిట్. కస్టడీ విచారణలో ఇంకెన్ని వాస్తవాలు బయటకు వస్తాయో. ఇప్పుడు దీంట్లోనే ఇన్ని వాస్తవాలు బయటకు వస్తే సుబ్బారెడ్డికి అప్పన్నకి ఉన్న సంబంధాలు బయటకు రావాలి. ఆ ఢిల్లీలో ఉన్న 4-5 బ్యాంకుల్లో 4.5 కోట్లు ఎవరివో బయటకు రావాలి. ఒక సాధారణ ఉద్యోగి, ఒక ఓఎస్డి బ్యాంకుల్లో 4.5 కోట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడి నుంచి ఉంటాయి? నిశ్చితంగా దర్యాప్తు జరపాలి. అప్పన్న ఇప్పటికైనా అప్రూవర్గా మారి నిజాలు కనుక బయటపడితే అతను ఇంకా దస్తగిరి లాగా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఏదైనా సుబ్బారెడ్డి నేనేమనుకున్నానంటే ఏదో విక్రాంత్ రెడ్డి జైలుకి వెళ్తాడేమో అనుకున్నా. కేవీ రావు కేసు ఉంది కదా, కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, 3,600 కోట్లు ఆయన బెదిరించి పాయింట్ బ్లాంక్ లో సీఎం ఆఫీస్ లో బెదిరించి లాక్కున్నటువంటి ఆ షేర్లు, ఆ కేసులో కొడుకు జైలుకి వెళ్తాడు అనుకుంటే మొత్తానికి ఏదో రాజీ పడ్డట్టున్నారు. ఏదో జరిగింది అక్కడ, అసలు ఆ కేసు బయటికి రావటంలా. ఇప్పుడు కొడుకు బదులు అసలు ముందే తండ్రి జైలుకి వెళ్ళే పరిస్థితి. ఏదైనా ఏది
సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని చేసిన లావాదేవీలు, సెటిల్మెంట్లు, లేకపోతే అవినీతి అక్రమాలు ఇవన్నీ బయటికి రావాలి. వాళ్ళ తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి. ఓకే. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఓకే. మనం చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది. బైబిల్ ఎందుకు మాట్లాడుతున్నామంటే మరి వాళ్ళు పట్టుకునేదే బైబిల్ కదా. పేరుకేమో హిందూ, ఉమ్. కానీ క్రిస్టియానిటీ. ఏది భర్త హిందూ అని అంటాడు, భార్య బైబిల్ పట్టుకుంటుంది. ఉమ్. కూతురు వివాహం మరి క్రైస్తవ పద్ధతిలో చేస్తాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇదంతా పెద్ద మామూలు తకరారు కాదు. ఓకే. అంటే స్వామివారి డబ్బులు కావాలి, తిరుపతికి అసలు స్వామికే గుండు కొట్టాలి, కానీ వీళ్ళు పాటించేది మాత్రం క్రైస్తవం. తప్పదు, ఏది టైం దగ్గరకు వచ్చిందనమాట, శిక్ష తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.